వెల్కమ్ టు కేసీఎఫ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్ పాత్ర కీలకమైనదని పేర్కొన్న క్లబ్ జోన్ 3 గవర్నర్ వెలివేటి ఎల్ఎన్వి ప్రసాద్. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్న ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి గంధం నారాయణరావు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను బిగించరాదని డిమాండ్ చేస్తూ ధర్నా. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, పీఓడబ్ల్యూ, ఐఎఫ్టియు విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ఆలోచనను ఉపసంహరించుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ తో కలిసి రమణ మీడియాతో మాట్లాడారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో యూనిట్ కి 92 పైసలు చొప్పున ఛార్జీ పెంచడం సరైన చర్య కాదన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం కూడా సరికాదని, ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా అడుగులు వేయడం సరికాదన్నారు. కావున తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును మానుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈ భూషణం, తగరం బాబురావు, యు ఏసుబాబు, కె రామలక్ష్మి, ఎం లక్ష్మి, మంచిలి రాజు తదితరులు పాల్గొన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించాలని చెప్పి మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం జనసేన గానీ, టీడీపీ గానీ, బీజేపీ పార్టీలు గానీ మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచాం అని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిలు ఉన్నాయని చెప్పి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరు మీద ఈ రోజు నుంచి యూనిట్కి 92 పైసలు పెంచుతున్నారు. కొత్తగా తీసే రీడింగుల్లో మొత్తం అది చూపిస్తుంది. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే పెన్షన్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, రవాణా ఛార్జీలు పెరుగుతాయి, మొత్తం అన్ని రకాల సరుకుల ధరలు పెరిగి ప్రజల మీద మరింత భారం పడుతుంది. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు అని చెప్పి ఈ మధ్యన తీసుకొచ్చారు. అంటే మన ఫోను రీఛార్జ్ చేసినట్టుగా వాటికి కూడా మన కరెంటు వాడుకోవాలంటే ముందుగానే రీఛార్జ్ చేయాలి. ఇది దుర్మార్గమైన చర్య. మనం కొత్తగా మీటర్లకు పెట్టుకున్నప్పుడే మనం కట్టే డబ్బుల్లో మొదటిగా ఈ డబ్బులు కూడా కొంత ఉంటాయి, అదనంగా ఉంటాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ముందుగా రీఛార్జ్ చేయాలంటే పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతాయి. కరెంట్ లేని పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఆ స్మార్ట్ మీటర్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం నేడు కరెంటు ఛార్జీలు పెంచి పేద ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నది. ఈ కరెంటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజానికం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి నేడు నెలకొని ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్నటువంటి భారాలు, కార్పొరేట్ అనుకూల విధానాల్ని వ్యతిరేకిస్తూ నేడు నిర్వహించేటటువంటి ధర్నాలు ఇవాళ జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఏవైతే ప్రజలపై భారాలు వేస్తా ఉన్నారో వాటిని వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సామాజిక సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్ పాత్ర కీలకమైనదని క్లబ్ జోన్ 3 గవర్నర్ వెలివేటి ఎల్ఎన్వి ప్రసాద్ పేర్కొన్నారు. వాసవి క్లబ్ కొవ్వూరు శాఖ అధ్యక్షుల దేవతు కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ స్నేహపూర్వక పర్యటన కార్యక్రమంలో వివిధ ప్రారంభోత్సవాలు చేశారు. కొవ్వూరు గెలాక్సీ చైర్మన్ ముద్దుల వీర వెంకట సత్యనారాయణ, ప్రాజెక్ట్ చైర్మన్ కొల్లేపర వెంకటేశ్వరరావుల సహకారంతో కొవ్వూరు అచ్చమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ, కేసీజీఎఫ్ గ్రంథి గంగాధర ప్రవీణ్, ప్రాజెక్టు చైర్మన్ మధుల సోమరాజు సహకారంతో కొవ్వూరు 4th బ్రిడ్జ్ దగ్గర సిమెంట్ బెంచీలు, కేసీజీఎఫ్ ఎంబీఎస్ ప్రసాద్ దత్తుడు, కాకి అనిల్ సూర్య, బంగారు కాశీ అన్నపూర్ణ, తీగల రవికుమార్, కాకి సూరిబాబు సహకారంతో కొవ్వూరు ప్రెస్ క్లబ్ లో ముఖద్వారం, కొత్త తలుపులు, కేసీజీఎఫ్ నాలం వీర వెంకట శ్రీనివాసరావు సహకారంతో గోపూజ దాన వితరణ, అనాథాశ్రమంలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు
వితరణ, కేసీజీఎఫ్ ఉప్పల శివప్రసాద్ సహకారంతో నిత్య అవసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాఘవ రమాకాంత్, కోశాధికారి సత్యవరపు గురునాథ్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి గంధం నారాయణరావు పేర్కొన్నారు. వివిధ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల పోటీలో ఉన్నానని, డిసెంబర్ 5వ తేదీన జరగనున్న ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నరసాపురం శ్రీహరి పేట స్పెషల్ మున్సిపల్ యూపీ స్కూల్లో భవిత విలీన విద్యా వనరుల కేంద్రంలో ఘనంగా నిర్వహించినట్లు శిక్షణ కేంద్ర నిర్వాహకురాలు శారద తెలిపారు. మంగళవారం నరసాపురం మండల విద్యాధికారి జాన్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికారి సంస్థ సభ్యులు చెల్ల దానయ్య నాయుడు పాల్గొని మాట్లాడుతూ, దివ్యాంగులను గౌరవించి వారిని ఉన్నత ప్రమాణాలతో చూచి దివ్యాంగులకు విద్య బోధించడం ఎంతో కష్టతరమైనప్పటికీ శిక్షణ ఇచ్చేవారు ఓర్పు, సహనం కలిగి ఉండటం, తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకోవడం ఎంతో అభినందనీయమని, భవిత కేంద్రం పరిశుభ్రత కలిగి ఉండడంపై విద్యాధికారులు క్రమశిక్షణకు నిదర్శనమని అన్నారు. న్యాయ సేవా సంస్థ తరపున వై.డి. ఫణికర్ ఫ్రూట్స్ బిస్కెట్స్ అందించారు. సెక్షన్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బహుమతులు ప్రదానం చేశారు. పారాలీగల్ వాలంటీర్లు ఎం. విజయ్ కుమార్, ఎం. ప్రభాకర్ రావు, ప్రధానోపాధ్యాయుడు దేవ రమేష్, భవిత నిర్వాహకులు శారద, రాధా, సిఆర్పీలు ప్రియాంక, తాతయ్య పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులు అవగాహన పెంచుకుని సేంద్రియ ఎరువులను వినియోగించడం వలన ఆరోగ్యవంతమైన పంటలను పండించవచ్చునని రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు గ్రామంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం క్యాంపులో భాగంగా ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. జాతీయ సేవా పథకం 7 రోజుల ప్రణాళికలో భాగంగా రాజవోలు గ్రామంలో 5వ రోజు వరిలో మేలైన యాజమాన్య పద్ధతులు మరియు పోషకాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్ శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రాజవోలు జిల్లా పరిషత్ హైస్కూల్లో అవగాహన సదస్సు నిర్వహించి 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు అగ్రికల్చర్ యొక్క గొప్పతనాన్ని మరియు కెరీర్ ఇన్ అగ్రికల్చర్ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జి డాక్టర్ సిహెచ్ సునీత మరియు డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల అధ్యాపకులు మరియు ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను బిగించరాదని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, పిఓడబ్ల్యూ, ఐఎఫ్టియు పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, అధిక ధరలతోటే సామాన్య మధ్యతరగతి ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే విద్యుత్ ఛార్జీలను పెంచడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు నాగేశ్వరరావు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఈమని మల్లిక, సాయి, నాగమణి తదితరులు పాల్గొని ప్రసంగించారు. బతికేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. ఒకవైపున కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగాయి, అదేవిధంగా ఆదాయాలు అయితే తగ్గిపోయాయి. పని లేక భవన నిర్మాణ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది ప్రజలపై భారం మోపటం, ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. తక్షణం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి మరి ఇక్కడ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వారు, ఐఎఫ్టియు, ఏఐకేఎంఎస్, టీడీఎస్యు, పిఓడబ్ల్యూ, పౌర హక్కుల సంఘం ఇక్కడ స్థానిక ఆర్డీఓ ఆఫీసు వద్ద కొవ్వూరులో ధర్నా చేయటం జరిగింది. ఏఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రజల ఆదాయాలు పడిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవైపున నిత్యావసర ధరలు తీవ్రంగా మండిపోతున్నటువంటి స్థితిలో విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేటటువంటిది ప్రజలపై భారం మోపటం అని చెప్పేసి తక్షణ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటీవల కురిసినటువంటి వర్షాల వలన మరి ధాన్యం తడిసిపోయింది, రైతులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. రైతులకు పంట నష్టపరిహారం కూడా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలు జీవించేటటువంటి హక్కులు తీవ్రంగా
దెబ్బతింటున్నాయి. ప్రజల హక్కులు రోజురోజుకి కోల్పోతున్నటువంటి పరిస్థితి, జీవించేటటువంటి జీవనానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కావున పెరుగుతున్నటువంటి అధిక ధరలను నియంత్రించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వలన ఎక్కువ విద్యుత్ బిల్లులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విద్యుత్ బిల్లులు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ స్మార్ట్ మీటర్లను వ్యవసాయ మోటార్ పంపులకు కానీ గృహాల్లో కానీ బిగించవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పేద మధ్యతరగతి వర్గాలకు ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి విధంగా విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కొవ్వూరు దృష్టి ప్రదాత ఆందోళన పాఠశాలలో కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ కొవ్వూరు పట్టణంలో విభిన్న ప్రతిభావంతులకు భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంటమణి రామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత, బూరుగుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంచెలంచెలుగా ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా సంబంధించిన ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వారు చేయవలసిన లోపల ఉన్నటువంటి పెద్దల సహకారంతో కూడా తీసుకుని ఆ యొక్క స్థలం కేటాయించడంలో కానీ బిల్డింగ్ కట్టించడం విషయంలో కానీ మా ఊరు సహకారం మీకు ఖచ్చితంగా కూడా 100% కూడా చేస్తామని చెప్పని రాగినట్లయితే కనుక వాళ్ళ కానీ కూడా చెప్పారు. అసలు ప్రభుత్వం నుంచి ఫీజు కనుక ఆ ప్రభుత్వం నుంచి కూడా సమాజంలో ప్రిన్సిపాల్ అదేవిధంగా విద్యాశాఖ సమయంలో ఏంటంటే కూడా ఆలోచన కూడా చేద్దాము. పెన్షన్ కానీ ఇతర సౌకర్యాల విషయంలో కానీ లేకపోతే వికలాంగులకు సంబంధించిన మీరు ఎవరైనా మీకు ఏమైనా రిక్షా కానీ లేకపోతే బళ్ళు కానీ ఉంటుంది కాబట్టి సౌకర్యాలు ఉంటాయి కనుక ప్రభుత్వం ఇచ్చినప్పుడు మొదటి ప్రాధాన్యత మీకు ఇచ్చేటట్టు అందులో చేస్తాం. మీకేమే అవసరమైనటువంటిది కూడా మాకు ఇవ్వలేదండి. మీకు సంబంధించిన స్టిక్స్ కానీ లేకపోతే మీకు సంబంధించిన కలజోడు కానీ లేదా మీకు సంబంధించినటువంటి ఏదైనా బళ్ళు కానీ మీకు ఏమేమి అనుకుంటా ఉంటారో అది ఏది ఉంటే కనుక అప్పుడు మాకు ఇస్తే నేను సంబంధిత ప్రభుత్వ డిపార్ట్మెంట్కి ఆ లిస్టు వివరాలు ఏమేమి కావాలని దానికి జిల్లాధికారులను పంపించి అవి రప్పించేటటువంటి విధంగా కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఏదైతే మీరు చక్కగా నిర్వహిస్తామో శ్రీనివాసరావు గారు వారిని ప్రత్యేకంగా ఆయనతో పాటుగా అందులో ఉన్నటువంటి వాళ్ళు నేనే ఇబ్బంది పడకూడదు, నాతో పాటుగా నాలాగే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరిలో ఒక చోటకి చేర్చి విద్యను అందించడంలో కానీ భోజన ఏర్పాటు వసతి కల్పించడంలో కానీ ఆయన ఒక అందులో ఉండి కూడా ఒక సోషల్ సర్వీస్ చేసిన విధానం ఏదైతే దాన్ని పూర్తిగా కూడా ఆయన్ని అభినందిస్తా ఉన్నాం. వాళ్ళు వస్తున్నారు ఆఫీస్ వస్తున్నారు ఏదైనా ఉంటారు కాబట్టి మా దగ్గర మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మా వంతు సహకారంగా మేము మానవతో వ్యక్తిగతంగా చేయవలసిన వ్యక్తిగతంగా కానీ పబ్లిక్ తో మాట్లాడి చేసి పబ్లిక్ తో కానీ ప్రభుత్వంతో మాట్లాడి చేసే కలిగి ప్రభుత్వంతో కానీ మాట్లాడి మీరు ఎప్పుడు కూడా అందంగా ఉండాలని మీరు దాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా ఆ విధంగా మీరు జరుపుకోవడంలో బాగా మమ్మల్ని భాగస్వామ్యం చేసి మమ్మల్ని నిర్వహణ చేసినందుకు అందరూ కూడా ప్రత్యేకంగా అది కూడా కనీసం ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం ఆడపిల్లలు
బాగా చదువుకొని స్వశక్తితో ఎదగాలి. మధ్యలోనే చదువు ఆగిపోయి తల్లిదండ్రులకు పెళ్లి చేసే ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో కలిగించుకోవద్దని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. మంగళవారం గణపవరం మండలం గణపవరం సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంకు సంబంధించి చేపట్టవలసిన మరమ్మతు పనులను, టాయిలెట్స్ నిర్మాణం పనులను పరిశీలించి అదే ప్రాంగణంలో ఉన్న చింతలపాటి సురయ్య జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలను సందర్శించారు. తొలుత బాలుర వసతి గృహం కొరకు నిర్మాణంలో ఉన్న టాయిలెట్లను పరిశీలించి గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వసతి గృహంలోని ప్రతి గదిని పరిశీలించి కొన్ని గదుల్లో పెచ్చులు ఊడుతున్న స్లాబ్ కు ఇతర మరమ్మతులకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. వసతి గృహంలో విద్యార్థులు ఎక్కువ మంది చేరేలా ప్రోత్సహించాలని హెచ్డబ్ల్యూఓకు సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వైకేవి అప్పారావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి పిచ్చయ్య, ఏఈ కిరణ్, హెచ్డబ్ల్యూఓవి సూర్య కళ, ప్రధాన ఉపాధ్యాయులు కె బాలభాస్కర్, ఎంపీడీఓ ఆర్ బాబీ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అయితే నన్ను అడిగారు మేడం, పూడ్చండి, పూర్తిగా పూర్తి చేయండి, పూడిస్తే అన్నాం కానీ మళ్ళీ దాన్ని బట్టి పర్మిషన్లు అయితే తీసుకోండి ఖచ్చితంగా. అంతేగాని ఇల్లీగల్ అయితే మీరు చెరువు గురించి మాట్లాడతారు, నేను ఇచ్చిన స్ట్రక్చర్ గురించి మాట్లాడతారు. ఐడియాగా చెప్తున్నాను, నేను పాసిబుల్ పెడతాను. ఈ సైడ్ బాగుంది మేడం, ఆ సైడ్ అటు బాగోలేదా, ఇటు బాగుందా? ఇందులో అన్నీ వస్తే బాగుంది కదా, బట్ చాలా బయటకు వెళ్ళిపోతారు కదా. పాలిటెక్నిక్ కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. పాలిటెక్నిక్ కూడా మన హాస్పిటల్ అందరికీ కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడతానండి పర్సనల్గా. 10th క్లాస్ చదివేటప్పుడు కూడా మన బట్ పాలిటెక్నిక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఆప్షన్. పాలిటెక్నిక్ మీకు చదివిపోయి ఇంజనీరింగ్ వెళ్ళిపోవాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు. ఐటీఐ కూడా వెళ్ళచ్చు, ఐటీఐ కూడా చదవచ్చు. కొంచెం ఈజీగా ఉంటాయి మీకు, అందులో ఉండే మ్యాథ్స్, అందులో ఉండే సబ్జెక్ట్స్ అయ్యి ఐటీఐ చదివి కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నమాట. టెక్నికల్గా వెళ్ళండి, అంటే నర్సింగ్, మెడికల్ ఇవన్నీ వెళ్తారు. అవి వెళ్ళేవాళ్ళు అవి వెళ్ళొచ్చు, అవి కాని వాళ్ళకి ఆప్షన్స్ నేను చెప్తాను అనమాట. అయితే ఎందుకు ఇంటర్మీడియట్ గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తానంటే, చాలామంది ఇంటర్ అనగానే కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. పాలిటెక్నిక్ అంటే అసలు ఫీజులో ఏమవుతుందో అంత ఫీజు రూపాయలు 35,000. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులుగా పోటీ చేస్తున్న గంధం నారాయణరావును ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సుమారు 25 సంఘాలు బలపరుస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూడా బలపరుస్తుందని బీకేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు తెలిపారు. సౌమ్యుడు, మంచి వ్యక్తి, ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే సేవా తత్పరుడు గంధం నారాయణరావు అని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గంధం నారాయణరావు ఉద్యోగమంతా ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కాలేజీలలో కొనసాగిందని తెలిపారు. పాఠశాలల్లో, కాలేజీలలో పనిచేస్తున్నప్పుడు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలలో నాయకుడిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి విశేష కృషి నారాయణరావు చేశారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు విజ్ఞతతో తమ మొదటి ప్రాధాన్యత ఓటును గంధం నారాయణరావుకు బ్యాలెట్ నెంబర్ 1లో వేసి గెలిపించాలని బండి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గంధం నారాయణరావు విజయాన్ని కాంక్షిస్తూ గత 5 రోజులుగా ఏలూరు నగరంలో ఏఐటీయూసీ మరియు బీకేఎంయు నాయకులు విస్తృత ప్రచారం చేసినట్లు తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు